నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం పూర్తిగా క్యాన్సర్ గురించి, క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైనే అవగాహన తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఒమేగా హాస్పిటల్స్ నుంచి చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ మోహన్ వంశీ గారు. నమస్తే మోహన్ వంశీ గారు. మోహన్ వంశీ గారు, ప్రతి కార్యక్రమంలో కూడా మనం క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాట్లాడుతున్నాం. కానీ ఈ రోజు మనం అసలు క్యాన్సరే రాకుండా ఏం చేయాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో చేయాలి అంటే ఏంటి మీ సమాధానం? క్యాన్సర్ రావడానికి రెండు మెయిన్ కారణాలు ఉన్నాయండి. ఒకటి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, రెండోది లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది కొన్ని రకాల క్యాన్సర్స్, చాలా ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, కొన్ని రకాల థైరాయిడ్ క్యాన్సర్స్, కోలన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్కి చాలా సిగ్నిఫికెంట్ జెనెటిక్ మ్యూటేషనల్ చేంజెస్ ఉన్నాయి. వాటిని అవి కనుక ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా రిస్క్ రిడక్షన్ సర్జరీస్ కనుక చేయించుకున్నట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. సో మన ఎయిమ్ ఈస్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి అనేది డిస్కస్ చేద్దాం ఇవాళ. ఉదాహరణకి మిస్ ఆంజెలినా జోలీ, వారి తల్లి గారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండటంతో, వెరీ ఫేమస్ హాలీవుడ్ మూవీ హీరోయిన్ ఆవిడ, వారి తల్లి గారికి ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండటంతో వారు ముందుగానే సింపుల్ బ్లడ్ టెస్ట్ ఫర్ జెనెటిక్ మ్యూటేషన్ BRCA1 BRCA2 మ్యూటేషన్ టెస్ట్ చేయించుకొని అవి పాజిటివ్గా ఉండటంతో వారికి 100% బ్రెస్ట్ క్యాన్సర్, ఒక 80% ఓవేరియన్ క్యాన్సర్ వస్తుందని వారు తెలుసుకొని 2011 అంటే 14 ఏళ్ల క్రితమే వారు 2 బ్రెస్ట్లు తీయించేసుకున్నారు, 2 ఓవరీలు కూడా తీయించేసుకున్నారు. తద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకున్నారు. సో ఈ జెనెటిక్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళంతా కూడా BRCA1 BRCA2 2 మ్యూటేషన్స్ ఉన్నప్పుడు ఈ సర్జరీ చేయించుకోవడం ద్వారా, రిస్క్ రిడక్షన్ సర్జరీ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. అలాగే ఫెమిలియల్ ఎడినోమటస్ పాలిపోసిస్ కోలి అంటారు. వీళ్ళకి 35-40 ఇయర్స్ లోపలే మొత్తం కోలంలో అనేక చోట్ల క్యాన్సర్స్ వచ్చేస్తాయి. అది ముందుగానే మనం డయాగ్నోస్ చేయవచ్చు. చిన్నప్పుడే 15 ఏళ్ళు ఉన్నప్పుడే కొలనోస్కోపీ చేయడం ద్వారా అది ఉన్నది లేదో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత FAP జీన్ అనాలిసిస్ చేసుకుని అది కనుక ఉన్నట్టయితే క్యాన్సర్ రాకముందే టోటల్ ప్రాక్టోకోలెక్టమీ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. మూడోది మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్, రెడ్ జీన్ అనాలిసిస్ అంటారు. ఈ రెడ్ జీన్ అనాలిసిస్ చేసుకుని అది కనుక పాజిటివ్ ఉన్నట్టయితే చిన్నప్పుడే, అంటే ఇన్ఫాన్సీలోనే, సంవత్సరం 1 ఇయర్ లోపలే టోటల్ ఎక్స్ట్రా క్యాప్సులర్ థైరాయిడెక్టమీ చేసుకోవటం ద్వారా ఆ మెడులరీ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఇవి కాకుండా మనకి రోజు మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, క్యాన్సర్ మీరు చూసినట్టయితే క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ముఖ్యంగా భారతదేశ పాపులేషన్ 1.454 బిలియన్స్ 2024లో మన పాపులేషన్లో ICMR ఎస్టిమేట్ ప్రకారం అప్రాక్సిమేట్లీ 14 లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో కనుగొనబడతాయని ICMR అంచనా వేశారు 2022లో, 2 ఏళ్ల క్రితం. అదే ప్రపంచంలో చైనా పాపులేషన్ కూడా మనకన్నా ఒక 200,000 తక్కువ, 1.42 బిలియన్స్. కానీ చైనాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ 4.8 మిలియన్స్, 48 లక్షలు. అంటే మన భారతదేశానికన్నా సేమ్ పాపులేషన్ ఉంది, బట్ 4 రెట్లు ఎక్కువ క్యాన్సర్ కేసెస్ చైనాలో కనబడుతున్నాయి. అంటే భారతదేశంలో సైంటిస్టులు, డాక్టర్స్ బిలీవ్ చేసేది ఏంటంటే క్యాన్సర్ ఈజ్ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. సో చైనీస్ మనకన్నా హెల్దీ ఫుడ్ తీసుకుంటారు, లైఫ్ స్టైల్ చాలా హెల్దీగా ఉంటుంది మన భారతీయుల కన్నా. అయినప్పటికీ చైనాలో 4 రెట్లు క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఉందంటే మనం ఇమాజిన్ చేయవచ్చు, గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. సో ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ రోజు రోజుకి పెరుగుతుంది. అలాగే యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ 340,000, వాళ్ళలో 1.9 మిలియన్స్, అంటే మనకన్నా ఎక్కువ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడుతున్నాయి. ఒక 5 lakh క్యాన్సర్ కేసెస్ ఎక్కువ కనుగొనబడుతున్నాయి అక్కడ. అంటే మన దగ్గర గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్. సో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ ఆఫ్ ఇండియాలో, భారతదేశంలో ర్యాపిడ్గా పెరిగిపోతుంది. దానికి మెయిన్ కారణం ఏంటంటే లైఫ్ స్టైల్. ఈ లైఫ్ స్టైల్లో ముఖ్యమైనది ఆహారపు అలవాట్లు. భారతీయుల ఆహారపు అలవాట్లు నా కళ్ళ ముందే గత 30 ఏళ్ళుగా పూర్తిగా మారిపోయినాయి, మీరే చూస్తున్నారు. భారతీయుల ఆహారపు అలవాట్లు పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లు మన చిన్నపిల్లల్లోనూ మన యూత్లోనూ వచ్చేసాయి. దీని ద్వారా క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో ఉదాహరణకి కొన్ని పదార్థాలు, ఏవైతే ఫుడ్ ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాలో చూడండి. రోజు మీరు మూవీ హాల్కి వెళ్ళగానే తింటుంటారు పాప్కార్న్. ఆ పాప్కార్న్ని మైక్రో ఓవెన్లో వెయిట్ చేసినప్పుడు కొన్ని రకాల యాసిడ్స్ రిలీజ్ అయ్యి అది లివర్ క్యాన్సర్కి, ప్రాస్టేట్ క్యాన్సర్కి రావడానికి దోహదం చేస్తుంది.
రోజు కొబ్బరి నీళ్ళు తాగేవాళ్ళు ఎవరు లేరు, కానీ క్యాంపా కోలాలు, కోకా కోలాలు, థమ్స్ అప్లు తాగేవాళ్ళు ఎక్కువైపోయారు. దాంతోపాటు ఈ మధ్య డైట్ కోలాస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటన్నిటిలో కూడా హై షుగర్ కంటెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒబేసిటీకి దారి తీస్తాయి. దీని ద్వారా కోలన్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే అన్ని రకాల క్యాండ్ ఫుడ్ ఐటమ్స్, రోజు దగ్గరలో ఉన్న డిమార్ట్, సూపర్ మార్కెట్ వెళ్ళటం, ఆ ఫుడ్ ఐటమ్స్ కొనుక్కొచ్చుకోవటం, అవి కన్జ్యూమ్ చేయటం. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్ జ్యూసెస్ ఉన్నప్పటికీ అవి తీసుకోకుండా ఈ క్యాండ్ ఐటమ్స్ తీసుకోవడం ద్వారా అనేక రకాలైన క్యాన్సర్స్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే కోలన్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, రకరకాల హార్ట్ డిసీజెస్, అలాగే ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళలో చాలా ఎక్కువ వస్తున్నాయి. అలాగే డైట్ ఫుడ్స్ అంటే చాలా మంది చాలా కామన్ గా తీసుకుంటారు. ఈ డైట్ కోలాస్, డైట్ ఫుడ్స్, డైట్ బార్స్. నేను వెయిట్ పెరగకుండా ఉండడానికి డైట్ బార్స్ వాడుతుంటారు. ఇవన్నీ కూడా చాలా హార్మ్ఫుల్. వీటన్నిటిలో కూడా ఈ అనేక రకాల ప్రిజర్వేటివ్స్ వాడుతుంటారు. అలాగే రోజు చేసే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అన్నిట్లోనూ అనేక రకాలైన ప్రిజర్వేటివ్స్, అజినోమోటో అన్నీ కూడా క్యాన్సర్ కారక పదార్థాలు. మొన్నే చూసాము కాటన్ క్యాండీ, పీచ్ మిఠాయిలో రోడమిన్ బి అనే కెమికల్ ఉంటుందని పాండిచేరి గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసేసింది. ఈ చైనీస్ ఫుడ్ ఐటమ్స్, మంచూరియా ఐటమ్స్ అన్నిటినీ కూడా మన కర్ణాటక గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇక్కడ మన తెలంగాణలో కూడా మైనస్ బ్యాన్ చేశారు. ఇవన్నీ కూడాను అనేక రకాల పాయిజనింగ్స్ కి దారితీస్తున్నాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ వాటిలో ఎక్కువగా ఉండటంతో వాటన్నిటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అనేక రకాలైన ఫ్రైడ్ ఫ్రూట్స్, రోజు మీరు దగ్గర బయట చూసినట్టయితే ఈట్ స్ట్రీట్ లో కానీ అన్ని చోట్ల ఒక బాండీ ఆఫ్ అదే ఒక ఆయిల్ పెట్టేస్తారు ఒక వెసల్లో. దాంట్లో రిపీటెడ్ గా ఆ ఆయిల్ ని రీయూజ్ చేస్తుంటారు. వాటిలో వేసే బజ్జీలు, పొటాటో చిప్స్, అన్ని రకాల ఫ్రైస్, అన్ని రకాల ఫ్రైడ్ ఐటమ్స్, ఆలు ఫ్రై, ఇవన్నీ కూడాను అనేక రకాలైన క్యాన్సర్స్ రావడానికి దారితీస్తాయి. లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, హార్ట్ డిసీజ్ రావడానికి కూడా దారితీస్తుంది. అలాగే ప్రాసెస్డ్ మీట్స్, ఈ ఫెర్మెంటెడ్ ఫార్మ్డ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా, సాల్మన్స్, ఫిష్, అన్ని ప్రాసెస్డ్ మీట్స్ అన్ని రకాలుగా వాటిలో సోడియం నైట్రేట్ అనే కెమికల్ ఉంటుంది, ప్రిజర్వేటివ్ యాడ్ చేస్తారు. ఇవన్నీ కూడాను అనేక రకాలైన క్యాన్సర్ రావడానికి దారితీస్తుంది. అలాగే రెడ్ మీట్, మనం రెగ్యులర్ గా వాడే వైట్ మీట్ తో కంపేర్ చేసినట్టయితే రెడ్ మీట్ కన్సంప్షన్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే కోలన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అన్ని కూడా వచ్చే చాలా ఎక్కువగా ఉంటాయి. పర్ క్యాపిటల్ ఫ్యాట్ కన్సంప్షన్ ఎక్కువ దేశాల్లో కూడా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అయిపోతాయి. అలాగే నేను ఎప్పుడు చెప్తుంటాను, చాలా రకాల వైట్ ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాలి. ఫస్ట్ అందులో ముఖ్యమైనది వైట్ రైస్. ఈ వైట్ రైస్ అంతా కూడా ఈ ప్రాసెస్డ్ రైస్ లో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఏమి ఉండవు. సింపుల్ క్యాలరీస్ తప్ప మనకేం విటమిన్స్ ఏమి కూడా రావు, ఫైబర్ కూడా ఉండదు. సో ఈ వైట్ రైస్ ని ఖచ్చితంగా మనం రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. హోల్ గ్రెయిన్స్ తోనూ, లేకపోతే క్వినోవాతోనూ, లేకపోతే మన హ్యాండ్ పౌండ్ రైస్ తోనూ వీటితో రిప్లేస్ చేసినట్టయితే చాలా రకాల అనర్థాలకి మనం దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే వైట్ బ్రెడ్, వైట్ పాస్తా, వైట్ షుగర్ ఇస్ వెరీ డేంజరస్. వైట్ సాల్ట్, అలాగే వైట్ పొటాటోస్, తర్వాత యానిమల్ బేస్డ్ వైట్ ఫ్యాట్స్, ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి. యానిమల్ బేస్డ్ వైట్ ఫ్యాట్స్ బదులు మనం హెల్దీ ఫ్యాట్స్ లైక్ అవకాడోస్ వాడుకోవటం. తర్వాత పొటాటోస్ కూడా, ఇవన్నీ కూడా మనం ముందుగా పొటాటోస్ బాయిల్ చేసేసి ఆ తర్వాత కనుక నెక్స్ట్ డే కనుక వాడినట్టయితే అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మారుతాయి. మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. వైట్ షుగర్ బదులు న్యాచురల్ షుగర్స్ వాడుకోవటం, స్టీవియా లాంటివి వాడుకోవటం రెగ్యులర్ గా. వైట్ సాల్ట్ బదులు సమ్ సాల్ట్స్ మనము క్యాన్సర్ వచ్చే అవకాశాలని తగ్గించవచ్చు. ఇలా ఈ వైట్ ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వైట్ లైట్ కూడా. చాలా మంది మనం గచ్చిబౌలిలో వెళ్తున్నట్టయితే చూస్తారు, టాల్ టవర్స్ ఉంటాయి, రాత్రంతా పనిచేస్తుంటారు. వెల్ లిట్ టవర్స్ ఉంటాయి, వాటిలో నైట్ మెన్ ఉమెన్ అంతా కూడా రాత్రంతా అమెరికన్ టైమింగ్స్ కి, అలాగే యూరోపియన్ టైమింగ్స్ కి పనిచేస్తూ ఉంటారు. బీపీఓ ఆఫీసెస్ లో వాళ్ళందరిలో కూడా నైట్ టైమ్ సర్కేడియన్ రిథమ్ అంటారు, అది దెబ్బతింటది. అదేంటంటే మనం మామూలుగా అర్లీగా డిన్నర్ చేసేసి 7-8 లోపల, ప్రిఫరబుల్లీ బిఫోర్ సన్సెట్ డిన్నర్ చేసి, అర్లీగా కనుక ఇఫ్ యూ గో టు బెడ్ బై 8 or 9 o'clock మనం పూర్తిగా లైట్ ఆఫ్ చేసేసి కనుక మనం పడుకున్నట్టయితే బై 1 o'clock or 2 o'clock ఒక ఇంపార్టెంట్ హార్మోన్ మెలటోనిన్ అనే హార్మోన్ మన బాడీలో ఉత్పత్తి అవుతుంది. ఆ మెలటోనిన్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. సో వీళ్ళలో ఈ నైట్ టైం పనిచేసే వాళ్ళలో, ఈ వైట్ లైట్ లో పనిచేసే వాళ్ళలో ఈ హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయి అనేక రకాలైన క్యాన్సర్స్ రావడానికి దోహదం చేస్తుంది.
ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు. స్త్రీలలో ముఖ్యంగా చాలా కామన్గా వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చూస్తున్నాం. సో ఈ వైట్ లైట్ని పూర్తిగా అవాయిడ్ చేయటం, నైట్ టైం పనిచేయటం, అవసరమైనంత వరకు తగ్గించుకోవటం, తప్పనిసరి పరిస్థితుల్లో అది అవసరం. తర్వాత రాత్రి ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయటం. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు నైట్ టైం మూవీ చూడటం, నైట్ టైం టీవీ చూడటం, ఆ తర్వాత పడుకున్నప్పుడు కూడా మళ్ళీ ఆ బ్లూ స్క్రీన్, మొబైల్ స్క్రీన్లో వార్తలు చూడటం, లేకపోతే ఇంకేదో చాట్ చేయటం, తద్వారా ఆ మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది అనమాట. సో నైట్ టైం ప్రిఫరబుల్లీ బెడ్ లైట్ కూడా అవాయిడ్ చేయడం బెటర్. డార్క్ ఉన్న చోట పడుకున్నట్టయితేనే ఈ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. మరీ అవసరము బెడ్ లైట్ లేకుండా నిద్ర పట్టదు అనుకున్న వాళ్ళకి చిన్న తక్కువ వాటేజ్తో రెడ్ బెడ్ లైట్ ఇలా పెట్టుకున్నట్టయితే ప్రాబబ్లీ మెలటోనిన్ హార్మోన్ యొక్క ఉత్పత్తి అంతగా ఎఫెక్ట్ అవ్వదు. సో ఈ నైట్ టైం ఎర్లీగా పడుకోవటం, స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ తీసుకోవటం, తక్కువ పోర్షన్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవటం, ఈ వైట్ ఐటమ్స్ అన్నిటిని కూడా పూర్తిగా అవాయిడ్ చేయటం, హోల్ ఫుడ్స్, హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ రెగ్యులర్గా తీసుకోవటం, ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండే, ఈ ప్రిజర్వేటివ్స్ ఉండే ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఐటమ్స్ అన్నిటిని పూర్తిగా అవాయిడ్ చేయటం, హెల్దీ నట్స్, మన వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఆల్మండ్స్, పిస్టాషియో, వీటిలో హెల్దీ ఫుడ్ ఐటమ్స్, ఇవన్నీ కూడా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడాను క్యాన్సర్ రాకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని మన వెజిటబుల్స్ కూడా కలర్ఫుల్ వెజిటబుల్స్, బెల్ పెప్పర్స్, అన్ని రకాల కలర్స్, అన్ని రకాల వెజిటబుల్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు ప్రివెంట్ క్యాన్సర్స్. రెగ్యులర్గా గ్రీన్స్ ఎక్కువగా తీసుకోవటం, హెల్దీ ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ ఐటమ్స్ అన్ని రెగ్యులర్గా, ఆకుకూరలు లాంటివి ఎక్కువగా తీసుకోవటం, ఈ ఫ్యాట్స్ అన్నిటిని పూర్తిగా తగ్గిస్తూ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా క్యాన్సర్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రకరకాల కలర్డ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలన్నమాట. దీంతో పాటు నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, దురలవాట్లకు దూరంగా ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టొబాకో ఇన్ ఎనీ ఫార్మ్ ఇస్ డేంజరస్. చాలా మంది టొబాకో స్మోక్ చేసినప్పుడు విత్ ఇన్ 6 seconds టొబాకోలో ఉంటే 70 ఆక్సిజన్స్ అంటే క్యాన్సర్ కారక పదార్థాలు మనకు బ్లడ్లోకి వెళ్ళిపోయి లంగ్స్ లోనే కాకుండా, ఓరల్ క్యావిటీలోనే కాకుండా శరీరంలో అన్ని ఆర్గన్స్ లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి టొబాకో స్మోక్ చేసేవాడు. చాలా మంది స్మోక్లెస్ టొబాకో వాడుతుంటారు, గుట్కా తింటాను, గుట్కా తిని నమిలి పూసేస్తాను, నేను ఐ డోంట్ ఇంజెస్ట్ ఇన్సైడ్, అందువల్ల నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం లేదనుకుంటారు. కాదు, టొబాకో అక్కడ నోట్లో తిన్నప్పుడు కూడా విత్ ఇన్ 6 seconds అది కూడా ఓరల్ క్యావిటీలో ఉన్న మ్యూకస్ ద్వారా అబ్జార్బ్ చేయబడి ఓరల్ క్యావిటీలోనే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో కూడా క్యాన్సర్ కలిగించవచ్చు. సో టొబాకో అన్ని ఫార్మ్స్ లో కనుక మనం బ్యాన్ చేసినట్టయితే సౌత్ ఇండియాలో 40% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ మెన్ కెన్ బి అవాయిడెడ్. అంటే ఇవాళ పార్లమెంటరీ లెజిస్లేషన్ చేసి టొబాకో బ్యాన్ చేసినట్టయితే ఇండియాలో విత్ ఇన్ 20 years 40% ఆఫ్ ద క్యాన్సర్స్ ఇన్ మెన్ కుడ్ బి కంప్లీట్లీ ప్రివెంటెడ్ అనమాట. సో టొబాకో ఇన్ ఆల్ ఫార్మ్స్ ఈస్ డేంజరస్. ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కాకుండా శరీరంలో అనేక రకాల క్యాన్సర్ దారితీస్తుంది. దీంతో పాటు ఆల్కహాల్ ఇట్ సెల్ఫ్ అనేక రకాలైన క్యాన్సర్స్కు దారితీస్తుంది. ఇసోఫేజియల్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ కూడా ఈ ఆల్కహాల్ తాగే వాళ్ళలో ఎక్కువగా కనబడుతుంది. స్మోక్ చేసే వాళ్ళలో 100కు 40 మంది క్యాన్సర్ వచ్చినట్టయితే ఆల్కహాల్ తాగే వాళ్ళలో 100కు 10 మంది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ స్మోకింగ్, ఆల్కహాల్ రెండు కనుక చేసినట్టయితే 40+10 కాదు, 100కి 80 మెంబర్స్కి క్యాన్సర్ వస్తుంది. సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు. అంటే రెండింటికి ఒకదానికొకటి హెల్ప్ఫుల్ చేసుకుంటూ క్యాన్సర్స్ రావడానికి దారితీస్తుంది అనమాట. స్మోకింగ్, ఆల్కహాల్ టుగెదర్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ స్మోకింగ్ అలోన్ ఆర్ ఆల్కహాల్ అలోన్. సో ఈ దురలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా మనం ఖచ్చితంగా క్యాన్సర్ నుంచి రాకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే వ్యాక్సినేషన్స్ చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. సౌత్ ఇండియాలో లాంగెస్ట్ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ రావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కాజు హ్యూమన్ పాపిలోమాటస్ వైరస్. ఈ వైరస్ కనుక మనం చిన్నప్పుడే, అంటే మన ఆడపిల్లలందరికీ 10 ఏళ్ళు వచ్చినప్పుడు సెల్ ఫోన్ గిఫ్ట్ చేయకుండా అదే అంతకన్నా తక్కువ కాస్ట్లో ఉన్న వ్యాక్సిన్ కనుక గిఫ్ట్ చేసినట్టయితే, హెచ్పివి వ్యాక్సిన్ కనుక గిఫ్ట్ చేసినట్టయితే మనం స్మాల్ పాక్స్ని, పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేయగలిగామో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ని మన దక్షిణ భారతదేశం నుంచి పూర్తిగా రూపుమాపడానికి అవకాశం ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. అలాగే హెపటైటిస్ బి వ్యాక్సిన్.
హెచ్పివి వ్యాక్సిన్ పెళ్ళైన వాడు కూడా తీసుకోవచ్చు, పిల్లలుగా ఉన్నప్పుడే కాకుండా. బట్ ప్రిఫరబుల్లీ 1 year పాటు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా చెక్ చేయించుకొని క్యాన్సర్ లేదు అని తెలుసుకొని ఆ తర్వాత వ్యాక్సిన్ తీసుకోవడం బెటర్. అప్ టు 45 years మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. బట్ అర్లీగా 10 years ఉన్నప్పుడే ఇచ్చేస్తే ఆ వ్యాక్సిన్ ఎఫికసీ ఎక్కువగా ఉంటుంది, క్యాన్సర్ రాకుండా ఉంటాయన్నమాట. దీంతో పాటు హెపటైటిస్ బి వ్యాక్సిన్. హెపటైటిస్ బి వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్లయితే మనము ఈ లివర్ సిరాసిస్ ని, హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. క్రానిక్ హెపటైటిస్ బి డిసీజ్ మనకి క్యాన్సర్ రావడానికి దారితీస్తుంది అనమాట. అలాగే స్క్రీనింగ్ ఫర్ క్యాన్సర్ కూడా చాలా ఇంపార్టెంట్. అనేక రకాల క్యాన్సర్స్ కి స్క్రీనింగ్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ కి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా మనం ప్రైమరీగా దాన్ని ప్రివెంట్ చేయవచ్చు. బట్ కొన్నిసార్లు స్క్రీనింగ్ చేయడం ద్వారా క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి లాంగ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉందన్నమాట. ఆ ప్రీ క్యాన్సరస్ ఫేజ్లోనే మనం డయాగ్నోస్ చేసేసి దానికి తగిన చర్యలు తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. దీన్ని సెకండరీ ప్రివెన్షన్ అంటాం. ఇలాగే ఈ సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని ముందుగా గుర్తించవచ్చు, రాకుండా కూడా చేసుకోవచ్చు. అలాగే కోలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో, కోలోని పాలిప్స్ ఉన్న వాళ్ళలో ముందుగా పాలిపెక్టమీ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని అవాయిడ్ చేయవచ్చు. కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో జాయిన్ అవడం ద్వారా కోలన్ క్యాన్సర్ని ముందుగా గుర్తించి క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. అలాగే ప్రాస్టేట్ క్యాన్సర్కి పురుషుల్లో సింపుల్ బ్లడ్ టెస్ట్ సంవత్సరానికి ఒకసారి 50 ఏళ్ళు దాటాక పిఎస్ఏ హార్డ్లీ 300-400 రూపీస్ ఖర్చు అవుతుంది మనకి. అది చేసుకోవడం ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఇన్ఫాక్ట్ భారతదేశంలో సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఇన్ మెన్ ఇస్ ప్రాస్టేట్ క్యాన్సర్ నౌ. ఇతర దేశాల్లో వెస్ట్రన్ వరల్డ్ లో ఎంత ర్యాపిడ్ గా ప్రాస్టేట్ క్యాన్సర్ పెరుగుతోందో భారతదేశంలో కూడా ఇన్సిడెన్స్ ఆఫ్ ప్రాస్టేట్ క్యాన్సర్ ర్యాపిడ్ గా పెరిగిపోయి నౌ 2022లో ICMR ఎస్టిమేట్ ప్రకారం సెకండ్ కామనెస్ట్ క్యాన్సర్ ఆఫ్టర్ లంగ్ ఈజ్ ప్రాస్టేట్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ ఆఫ్ కోర్స్ మనం స్మోకింగ్ అవాయిడ్ చేయడం ద్వారా లంగ్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో పిఎస్ఏ టెస్ట్ చేసుకోవడం ద్వారా రెగ్యులర్గా మనం క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు, ప్రీ క్యాన్సరస్ ఫేజ్లను గుర్తించవచ్చు. ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే పూర్తిగా క్యూర్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనకి మన బాడీ మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకోవటం. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ భారతదేశంలో 2,24,000 కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం కనుగొనబడుతున్నాయని ICMR వారి అంచనా. ఇది కూడా అతి తక్కువ. మా డాక్టర్స్, సైంటిస్ట్ ఉద్దేశంలో దీనికి 4 రెట్లు బ్రెస్ట్ క్యాన్సర్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయి. ప్రతి 4 నిమిషాలకి ఒక స్త్రీ భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అండ్ మోర్టాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అందరూ కూడా లేట్ స్టేజెస్లోనే డయాగ్నోస్ చేయబడుతున్నాయి. దీన్ని అవాయిడ్ చేయాలి, క్యాన్సర్ మోర్టాలిటీ నుంచి తగ్గించుకోవాలి అంటే వారు ప్రతి స్త్రీ వారి శరీరం మీద అవగాహన పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ వారు ప్రిఫరబుల్లీ ప్రతి స్త్రీ కూడా 20 సంవత్సరాలు దాటిన తర్వాత పీరియడ్స్ అయిపోయిన తర్వాత 1 వీక్కి, ఎందుకంటే అప్పుడు బ్రెస్ట్ మోస్ట్ సప్పులుగా ఉంటాయి, పీరియడ్స్కి ముందు కొంచెం లంపీగా టెండర్గా ఉంటాయి. 1 వీక్ అయిపోయిన తర్వాత నెలకు ఒకసారి రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ, లెఫ్ట్ చెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో కనుక పరీక్ష చేసుకున్నట్టయితే వారికి అవగాహన వచ్చి వారి శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా ముందుగా గుర్తించి వారి యొక్క ఆంకాలజిస్టో లేకపోతే ఫ్యామిలీ ఫిజిషియన్ దృష్టికో తీసుకెళ్ళినట్టయితే ఆ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ప్రతి స్త్రీ కూడా రెగ్యులర్గా ఎగ్జామిన్ చేసుకోవాలి. స్నానం చేస్తున్నప్పుడు సోప్ రాసుకున్న తర్వాత కూర్చొని ఒకసారి, ఆ తర్వాత బేదింగ్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి పడుకొని షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని ఆ సైడ్ ఎగ్జామిన్ చేసుకోవటం, ఆ తర్వాత ఆపోజిట్ సైడ్ షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని మళ్ళీ పరీక్ష చేసుకోవటం, ఆ తర్వాత ఆర్మ్పిట్స్లో ఏమైనా లంప్స్ ఉన్నాయో లేవో చూసుకోవటం, తర్వాత అద్దం ముందు నుంచొని బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ ఏమైనా మార్పు వచ్చిందో లేదో తెలుసుకోవటం, నిపుల్స్ నిపుల్ ఏరియా కాంప్లెక్సెస్ 2 ఒకే లెవెల్లో ఉన్నాయా, ఒకటేమైనా పైకి కానీ కిందకి కానీ లాగబడిందా లేదా చూసుకోవటం, తర్వాత ఒకసారి నిపుల్ని ప్రెస్ చేసి ఏమైనా డిశ్చార్జ్ ఉందా, బ్లడీ డిశ్చార్జ్ లేదా బ్లాకిష్ ఆర్ బ్రౌనిష్ డిశ్చార్జ్ ఉన్నట్టయితే వెంటనే వారి ఫ్యామిలీ ఫిజిషియన్ నోటీస్కి తీసుకెళ్ళటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ మీద ఏమైనా ముడతలు పడినట్టు ఉన్నాయా, నరాలు ఉబ్బినట్టున్నాయా, స్కిన్ ఏమైనా థికెండ్గా అయిందా, ఇవన్నీ కూడా గమనించుకోవాలన్నమాట. ఇలా చేసుకోవటం ద్వారా వారి యొక్క చెస్ట్లో వచ్చే ప్రతి చిన్న మార్పుని ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్కిన్ మెలనోమాస్ అంటారు, స్కిన్లో పుట్టుమచ్చల్లో వచ్చే మార్పులు, పుట్టుమచ్చ సైజు పెరుగుతున్నా, కలర్ మారుతున్నా, ఫ్లేక్స్గా స్కిన్ ఊడిపోతున్నా, పుట్టుమచ్చల మీద పుండు పడినా, పుట్టుమచ్చల నుంచి బ్లడీ డిశ్చార్జ్ వచ్చినా, చాలా ఇచ్చిగా వచ్చినా, ఇవన్నీ కూడా పుట్టుమచ్చలు క్యాన్సర్గా మారుతున్నాయి అనడానికి సూచనలు అనమాట. ఇలాంటివన్నీ కూడా గమనించడం చాలా ఇంపార్టెంట్.
తర్వాత సన్లైట్ లో కూర్చోవడం చాలా ఇంపార్టెంట్. సన్ ద్వారా మనకి విటమిన్ డి లాంటి అనేక రకాల ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ మనకు వస్తాయి. సైంటిస్ట్ తెలిసింది ఒక విటమిన్ డి, విటమిన్ జెడ్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. సో ప్రతి వాడు కూడా సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఎక్సెసివ్ సన్లైట్ కూడా డేంజరస్. ఎక్సెసివ్ సన్లైట్ లో ఉన్న వాళ్ళలో కొన్ని రకాల స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత ఆక్యుపేషనల్ హజార్డ్స్, అనేక రకాలైన ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు, మన అల్యూమినియం ఫ్యాక్టరీస్, తర్వాత ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళను, సిగరెట్ ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళను, రబ్బర్ ఇండస్ట్రీలోను, డై ఇండస్ట్రీస్ లో పనిచేసే వాళ్ళు, ఆఖరికి బార్బర్స్ రెగ్యులర్ గా రోజు ఒక 20 మంది కస్టమర్స్ కి డై వేసినట్టయితే వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కెమికల్స్, పెయింట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు, లూజ్ గా పెయింట్స్ డిస్పోజ్ చేసే వాళ్ళలో కూడా ఈ రకరకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అన్ని రకాల కెమికల్ ఇండస్ట్రీస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఈ ఆటోమొబైల్ పొల్యూషన్ క్యాన్సర్ కి దారితీస్తుంది. స్మోక్ చేయని అవసరం లేదు. ఈ పంచగుప్త చౌరస్తాలో 5 నిమిషాలు నుంచున్నట్టయితే 100 సిగరెట్స్ తాగితే ఎటువంటి టాక్సిన్స్, కార్సినోజెన్స్ మన బాడీలోకి వెళ్తాయో అంత కెమికల్స్ పంచగుట్ట చౌరస్తాలో మీరు 5 నిమిషాలు నుంచుంటే వచ్చేస్తాయి అనమాట. సో ఈ వీటన్నిటికి పొల్యూషన్స్ కి మనం దూరంగా ఉండటం. అలాగే ఈవెన్ విలేజెస్ లో కూడా పంజాబ్ లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇస్ వెరీ హై. కోస్టలాంధ్రలోను ఇప్పుడు ఆ తెలంగాణలో కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ విలేజెస్ లో కూడా రాపిడ్ గా పెరిగిపోతుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు వాడే ఫెర్టిలైజర్స్, వాళ్ళు వాడే పెస్టిసైడ్స్, వాటికి డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవటం, ఏరోసాల్ ఎఫెక్ట్. అలాగే చాలా రకాల ఈ మధ్య కాలంలో నేను కూడా రెగ్యులర్ గా చూస్తున్నాను, ఫార్మస్యూటికల్ కంపెనీస్ లో పనిచేసే వాళ్ళలో ఆ డ్రగ్స్ వాళ్ళకు అది వాళ్ళు పీల్స్ వాటిలో వచ్చే ఏరోసాల్ ఎఫెక్ట్ అంటారు. ఆ గాల్లో ఆ పొడి కలిసిపోయి వీళ్ళు దాన్ని బ్రీత్ చేస్తూ అనేక రకాలైన క్యాన్సర్స్, ఇసోఫేజియల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ చూస్తున్నాను. చాలా కాలం ఏమనండి 20 ఏళ్ళు ఫార్మస్యూటికల్ కంపెనీలో పనిచేశాను. ఇప్పుడు నేను మేనేజరియల్ పొజిషన్ లో ఉన్నాను. బట్ ఐ డోంట్ గెట్ ఎక్స్పోజ్డ్. ఈవెన్ దెన్ చిన్నప్పుడు యంగ్ గా ఉన్నప్పుడు ఆ ఎక్స్పోజర్ కి వాడి క్యాన్సర్స్ వస్తున్నాయి. కొన్ని చాలా రకాల మన సిటీస్ రామగుండంలో అనేక రకాలైన కెమికల్స్ ఎక్స్పోజ్ అయ్యి కోల్ ఇండస్ట్రీ, థర్మల్ పవర్ ప్లాంట్, ఫెర్టిలైజర్ ప్లాంట్, అన్నిటికన్నా లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రెస్. అన్ని రకాల స్ట్రెస్, మానసిక ఒత్తిడి. ఖచ్చితంగా 34 ఏళ్ళు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నేను కనుక్కున్నది ఏంటంటే, మేము చేసే ట్రీట్మెంట్ కన్నా ఈ మానసికంగా ఒత్తిడి గురైనప్పుడు అనేక రకాలైన క్యాన్సర్స్ రావడం జరుగుతుంది. హార్ట్ అటాక్స్, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్సే కాదు, క్యాన్సర్స్ కూడా. క్యాన్సర్ పేషెంట్స్ క్యూర్ అయిపోయి 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంట్లో ఏదో మానసిక ఒత్తిడికి లోనవటం, హస్బెండ్ చనిపోవటం, వాటి వల్ల కూడా క్యాన్సర్స్ చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ వంశీ గారు. ఈరోజు ఈ కార్యక్రమంతో ప్రేక్షకులకి క్యాన్సర్ రాకుండా ఎలా నివారణ చర్యలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా చక్కగా వివరించారండి. థ్యాంక్ యూ సో మచ్. దివాల్టి లైఫ్ లైన్ నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. చూస్తూనే ఉండండి TV9.